చూసావా, ఎవరికి వాళ్ళు సలహాలిచ్చిపోతున్నారు? నీకసలేం అనిపించట్లేదా? నీ రక్తం ఉడకట్లేదా? రక్త మార్పిడి చేయించుకునేది నేను. నీ ఒంట్లో రక్తం మారినట్టు, ఘట్టమనేని వంశస్థుల రక్తం ఎక్కించుకున్నట్టు అలా చల్లబడిపోయావేంటి అక్కా? నాగపడగల వంశం రోషం ఏమైపోయింది? దానివల్ల ఏం సాధిస్తావు? ఇప్పటి వరకు రక్తాన్ని కళ్ళ చూసావు గాని నీ వల్ల ఒక్కరి మొహంలోనైనా సంతోషాన్ని చూసావా? నిన్ను నన్ను కంటికి రెప్పలా పెంచిన రాజయ్య ప్రాణాలు కూడా తీసావు. ఒక అమాయకురాలి కోసం ఇంతమందిని టార్చర్ పెడుతున్నావు. ఏం సాధిస్తావు? దేవా కోసం నువ్వు ఎన్ని జన్మలెత్తినా శత్రువుగానే మిగిలిపోతావని అర్థం చేసుకొని కనీసం ఈ జన్మలోనైనా త్వరగా చచ్చిపో. నువ్వు కూడా సలహా ఇస్తున్నా? నాకు నచ్చకపోయినా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. నీ మాట వినడానికి నేను పాత చంద్రముఖిని కాదు. చెయ్యనన్న నువ్వు చేస్తావు. నీతో ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. ఐశ్వర్య కోసమైనా సరే చేస్తావు కదా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నో 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 నో. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం చేస్తావని చెప్తున్నానంతే. ఐశ్వర్యకి ఈ విషయం తెలీదు కదా. ఏ పిచ్చి మాటలు మాట్లాడుకో. నోరు మూసుకునుంటే నీకే మంచిది. ప్రతీకారం తీర్చుకోవడానికి నేనేమైనా చేస్తానక్కా. నీ బిడ్డ ప్రేమ కోసం నువ్వు ఏదైనా చేస్తావు. అది నీ బిడ్డ కాకపోయినా. పెద్దబాబు గారు, మీరెందుకు తల వంచుతారు? కళ్ళల్లో కన్నీళ్లు కాన రాకూడదనా? భగవంతుడే మన బంధాన్ని విడదీయలేనప్పుడు ఈ రాక్షసులు ఏం చేస్తారు చెప్పండి? ఆ నమ్మకం నాకు ఉంది పార్వతి. కానీ మమ్మల్ని బంగారు ఊయల్లో పెంచిన అమ్మ నాన్న ఇప్పుడు ఈ ఇల్లు వదిలి రావాలి. ఎక్కడికని వస్తారు? ఎలా సర్దుకుపోతారని ఆలోచిస్తున్నాను. కొడుకులు కోడళ్ళు ఎంతమందున్నా వాళ్ళ కష్టాన్ని తీర్చలేకపోయామే అని బాధగా ఉంది. కొని తెచ్చుకునే కష్టాలు కాదు కదా పెద్దబాబు గారు. ఆ నీలంబరి ముష్టి అడిగితే మొహం మీదికి విసిరి పారేశారు. త్యాగం చేసేటోలే మా రాసులు, మీవి ఇచ్చే చేతులు. రేపు ఆ చేతులకు పని కావాలి. పోషించుకోవాలంటే ఆ చేతులకు గాయం అవ్వాలి. వాళ్ళకే శ్రమ లేకుండా మీరు చూసుకుంటారని నాకు బాగా తెలుసు. ఈ కష్టం ఏముండకూడదనుకుంటే మన ప్రేమని గుండెల్లోనే ఎట్టుకోండి. నా గుండెల మీదున్న ఈ తాళిని
నీలాంబరి మెడలో. పార్వతి, అవును పెదబాబు గారు, ఈ పార్వతి కోసం ఈ కుటుంబం రోడ్డు మీదకి పోకూడదు. నా దాన్ని నేను చూసుకుంటాను. పార్వతి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అమ్మగారి కోసం, అయ్య గారి కోసం నన్ను త్యాగం చేస్తాను. పార్వతి, పని మనిషిగా వచ్చిన దాన్ని ఇప్పుడు మళ్ళీ అనామకురాలిగా వెళ్ళిపోతే ఎవరు అడగరు పెదబాబు గారు. వద్దు పార్వతి, నీ మాటలు నన్ను చంపేస్తున్నాయి. అర్థం చేసుకోండి పెదబాబు గారు. మీరు ఎవ్వరి మెడలో తాళి కట్టినా మీ గుండెల్లో అయితే నేనుంటానని నా నమ్మకం. అలాగని నా మనసు చంపుకోమంటావా? మీరు నా మాట వినాలి పెదబాబు గారు, లేదంటే నా కడుపులో పెరిగే మన బిడ్డ మీద ఒట్టే. మీరు నీలాంబర్ని పెళ్లి చేసుకుని బాధపడ్డా అమ్మగారోళ్ళు రోడ్డును పడకుండా చూడండి. పార్వతి, నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? ఇంకా ఈ లోకం చూడని బిడ్డ మీద ఒట్టేసి నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నావు. నువ్విలా చేస్తావని అనుకోలేదు పార్వతి. నా మాట మీరు వింటున్నారంతే, ఇంకేం మాట్లాడకండి. పార్వతి, రండి. పార్వతి, పార్వతి, నేను చెప్పేది విను. రండి పెదబాబు గారు. పార్వతి, పార్వతి, ఏం చేస్తున్నావు పార్వతి? ఒక్క నిమిషం ఉండండి. ఏంటి పార్వతి? ఏంటి పార్వతి, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు వీడ్కోలు చెప్పాలనొచ్చావా? ఈ తాళి నీ మెళ్ళో ఉండాలన్నావు కదా. అంటే ఇది నా మెళ్ళ దేవ కడతాడా? కడతారు. నువ్వు అమ్మగారు సంతకాలెట్టిన కాగితాలు, ఆస్తులన్నీ ఇచ్చేస్తావా? ఈ ఆస్తిని తూకంలో పెడితే, ఇంకొక వైపు దేవాను కూర్చోబెడితే తనకి ఆస్తి సరి సమానం కాదు పార్వతి. దేవా నన్ను పెళ్లి చేసుకొని నా వాడైతే ఈ ఆస్తులన్నీ మీకిచ్చేస్తాను. నీ దేవుడు నా మొగుడవ్వాలని చెప్తావా? చెప్పు చెప్పు పార్వతి. ఈ ఇంటి పెద్ద కోడలిగా అధికారికంగా చలామణి అయ్యే అవకాశాన్ని నాకు కలిగిస్తావా? నన్ను చేసేదేం లేదు నీలాంబరి. త్యాగం చేయి, అది చాలు నాకు.
నీకు కావాల్సింది నేను దూరంగా ఉండడం అంతే కదా? గడప దాటాలి. తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ నా కడుపులో బిడ్డ కోసం ఇంటి బయటుండి అవుట్ హౌస్ లో పని మనిషిగానే బతుకుతాను. పార్వతి, నీ కడుపులో బిడ్డకి నువ్వు కన్న తల్లివైతే, దేవ తండ్రైతే మరి నేనెవర్ని? నాకు కూడా తల్లి స్థానం ఇస్తావా? బిడ్డ పుట్టాక నా చేతుల్లో పెట్టాలి. ఆ తర్వాత నువ్వు దూరంగా వెళ్ళాలి. ఆలోచించుకుంటే నా మనసు మారిపోవచ్చు. లేదు, నీకు కావాల్సిందేంటో అదే చేస్తాను. రా. ఏయ్! పార్వతి, ఏం చేస్తున్నావు? పెద్దబాబు గారు, నీలంబర్ మెళ్ళో తాళి కట్టండి. బలవంతంగా బంధం ఏర్పడదు పార్వతి. చెప్పాను కదా పార్వతి, నువ్వీ పని చేయించలేవు, గడప దాటలేవు అని. అయ్యో, ఏం చేస్తున్నావు పార్వతి? సిన్నమ్మ గారు, మీరు మాట్లాడకండి. ఎందుకిలా చేస్తున్నావు పార్వతి? దయచేసి మీరు మాట్లాడకండి. పెద్దబాబు గారు, నీలాంబర్ మెళ్ళో తాళి కట్టండి. అప్పుడే ఇల్లు కూలిపోకుండా ఉంటాది. అమ్మగారోళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. పార్వతి, నా మాట విను. మీరు నా మాట వినకపోతే నానేమైపోతానో కూడా తెలీదు. తాళి తీసుకోండి. ఇంకా ఆలోచిస్తున్నారేంటి పెద్దబాబు గారు? తాళి కట్టండి. నీళ్ళంబర్ని పెళ్లి చేసుకోండి. పార్వతి, పార్వతి, ఏం చేస్తున్నావు పార్వతి? ఈ ఇంటి పరువు మాత్రమే కాదయ్య గారు, మీరు కూడా బయటికి పోరాదు. పార్వతి, పార్వతికి ఏమైందండి? ఈ నీలాంబర్ని పెద్ద కొడలి చెయ్యాలనుకుంటున్నాను అమ్మగారు. పార్వతి, పిచ్చిదాన్లా మాట్లాడుకో. ఈ రాక్షసిని పెద్ద కొడలి చేయాలా? కల్లో కూడా అది జరగదు. ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ చేయలేను. మీరు చెప్పకపోయినా నేను చెప్తాను అమ్మగారు. పెద్దబాబు లేకుండా నువ్వు లేకుండా పెద్దబాబు ఉండలేరు పార్వతి. నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు పార్వతి. త్యాగం చేయడానికైనా ఒక అర్థం ఉండాలి. నన్ను పని మనిషిగా వచ్చినాను. ఇప్పుడు కూడా అట్టాగే ఇల్లు దాటుతానయ్య గారు. వదినా, మళ్ళీ నిన్ను అలా చూస్తామా? అలా జరగాలని కూడా కోరుకోం. బలవంతంగా తాళి కట్టించుకున్నా దానికి విలువే ఉండదు పార్వతి. నీలంబర్కి అర్థమైతే
పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే చేయదు. పార్వతి పెళ్లి చేయాలనుకుంటుంటే మీరంతా ఎందుకు అడ్డు చెప్తున్నారు? మేము బ్రతికుండగా ఈ దారుణం జరగనివ్వం. విన్నావు కదా పార్వతి, అమ్మా నాన్న క్షేమంగా ఉండాలనుకున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళే ప్రాణాలతో ఉండమంటున్నారు. మనమిద్దరం ఒకటే అనుకున్నాం కదా పార్వతి. కానీ కాదు, ఇప్పుడు చెప్తున్నాను, మన కుటుంబం అంతా ఒక్కటి. నీలాంబరి, ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని వేషాలేసినా ప్రయోజనం లేదు. మమ్మల్ని ఇద్దరిని ఇబ్బంది పెట్టగలవేమో కాని మా విషయాల్లో తల దూర్చలేవు, మమ్మల్ని వేరు చేయలేవు. ఆంటీ, మీ ముందు నేను తలంచుతాను. దేవాతో తాళి కట్టించుకుంటా. నేను తల వంచినందుకు సంతోషపడాలి కదా. నువ్వు తాళి కట్టించుకోవడానికి తల వంచనక్కర్లేదు. తల దగ్గర చితి పేర్చుకునే రోజు త్వరలోనే వస్తుంది కదా. అప్పుడు నువ్వు తల వంచాల్సి వస్తుంది. చాముండేశ్వరికి ఫోన్ చేసి చెప్తావు, వెళ్ళి కలుస్తావో ఆలోచించుకో. మీ ఇద్దరి ఆయుష్ ముగిసే రోజు తొందరలోనే ఉంది. అలా అంటే నేను భయపడిపోతానా ఆంటీ? హ, ఎందుకంటే మీరు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని. 10 నిమిషాల్లో ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అఖిలా, అవసరం లేదండి, రండి. అయ్యో పాపం, బంగారం అంటే పడి చచ్చే నువ్వు అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నావు. నా వైపు ఉండుంటే నువ్వు మంత్రివే అవుతావనుకున్నాను. నువ్వు కంత్రీవే. నిన్ను నమ్ముకుంటే డబ్బు కన్నా ముందు జబ్బు వస్తుంది. హ, డబ్బు లేకపోతే ఎందుకు పనికిరాదంటీ? ఒకప్పుడు నీకు ఆఫర్ ఇచ్చాను, గుర్తుందా? పార్వతిని పైకి పంపిస్తే 25 కోట్లు ఇస్తానన్నాను. హ, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. చూడు నీలాంబరి, నేను వేసుకున్న చెప్పులు కూడా నీకోసం వదిలి వెళ్ళమంటే వెళ్ళిపోతాను. నువ్విలాగే మాట్లాడితే చెప్పు తెగుతుంది. అవి నీకు ఎందుకు పనికి రాకుండా పోతాయని ఆగిపోయాను. బాగా పొగరా అంటే నీకు? హ, తెలుసు కదా. నోరు మూసుకొని వెళ్ళు. ఇప్పుడు రోషంతో నువ్వు ఇలా అంటున్నావు, కానీ తిండి లేక అలమటిస్తే అప్పుడు నాకు ఫోన్ చేస్తావు చూడు. నాకే ఫోన్ చేస్తారు. నువ్వు ఈ ఇంట్లో ఏమీ తోచక చచ్చావని. ఇదిగో, ఇక్కడ ఇంత బంగారం ఉన్నా, బీరువాలో అంత డబ్బున్నా పట్టించుకోవాల్సిన వాళ్ళు ఎవరూ లేకపోతే నరకం మొదలవుతుంది.
ఈ ఇంటినే స్వర్గంగా మార్చుకుంటాను చీపురు. నీ పేరుకు ముందు స్వర్గస్థురాలని ఉంటుంది. అంతకన్నా సంపాదించేది ఏమీ లేదు. పోవే పో. అమ్మో చీపురు. పార్వతి వెళ్దామా? సన్న బాధగా ఉంది పెద్దబాబు గారు. మన ప్రేమ తాలూకు జ్ఞాపకాలు వదిలి వెళ్ళాలంటే బాధగా ఉందా? లేదు పెద్దబాబు గారు. మా అయ్య చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఈ ఇంటి కోసం ప్రాణాలైనా ఇవ్వమన్నాడు. కానీ ఇవాళ నా కోసం అన్నిటినీ ఒగ్గేసి వస్తున్నారు.